నిన్న మహమ్మద్ బిన్ తుగ్లక్ గురించి చెప్పుకున్నాం కదండి. అదే ఇంకా కొనసాగుతుంది. సో, వీడియో లెంత్ ఎక్కువైపోతుందని దాన్ని అక్కడితో ఆపానండి. సో, ఇది కూడా మహమ్మద్ బిన్ తుగ్లక్ గురించేనండి. అయితే విమర్శకులకు గురైన తుగ్లక్ సంస్కరణలు ఏంటి అంటే, రాజధాని మార్పు ఒకటండి. 1326, 27 అండి. అలాగే రాగి, ఇత్తడి నాణేల ముద్రణండి. దీనార్ అండి బంగారు నాణం, అదలి అండి వెండి నాణం. సో, మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో చలామణిలో ఉన్న నాణేలు ఈ 2. దీనార్ ఒకటి, అదలి ఒకటి. ఇవి ఇతని కాలంలో ఉన్నవి. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. తర్వాత గంగా, యమున అంతర్వేదిలో భూమి శిస్తు పెంపు. ఖురషాన్ అంటే పశ్చిమాసియా, ఇరాన్ ట్రాన్సాక్షియాన్పై దండయాత్ర చేశాడనమాట. దానివల్ల కూడా ఉన్నాం. సో, తుగ్లక్ కాలం 1328, 29లో ఢిల్లీపై దండెత్తిన మంగోలుల నాయకుడు ఎవరు అని అడిగాడు అనుకోండి. తార్పా షిరీష్ ఖాన్. ఓకేనా? తార్పా షిరీష్ ఖాన్. తర్వాత క్వారజాల్పై దండయాత్ర కూడా కారణమే విమర్శకి. సో, ఉత్తర భారతదేశంలో ప్లేగు వ్యాధి సంభవించినప్పుడు మహమ్మద్ బిన్ తుగ్లక్ విశ్రాంతి తీసుకున్న ప్రాంతం ఏది అని అడిగితే స్వర్గదారి అండి. కనౌజ్లో ఉంది స్వర్గదారి, కనౌజ్. ఓకేనా? క్రీస్తు శకం 1351లో తట్టా ప్రాంతంలో మహమ్మద్ బిన్ తుగ్లక్ మరణించాడండి. ఎక్కడ మరణించాడు? తట్టా ప్రాంతంలో మరణించాడు మహమ్మద్ బిన్ తుగ్లక్. అతని బాధ ప్రజల బాధ అతనికి తప్పాయి ఏ చరిత్రకారుడు అన్నాడంటే లేన్ పూలే అండి. లేన్ పూల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి లేన్ పూలు. తర్వాత బదౌని ఇతనిని అరిస్టాటిల్తో పోల్చాడండి. బదౌని ఇతనిని ఎవరితో పోల్చాడంటే అరిస్టాటిల్తో పోల్చాడు. ఢిల్లీ సామ్రాజ్యం అత్యున్నత స్థితిని చేరుకొని విచ్ఛిన్నం ప్రారంభమైన కాలం ఎవరితో అంటే మహమ్మద్ బిన్ తుగ్లక్తో అండి. సో, సదుద్దేశాలు, చక్కని ఆలోచనలు, ఉదార భావాలు ఉండి కూడా ఓటమి సాధ్యాసాధ్య విచక్షణ లేకపోవడంతో మహమ్మద్ బిన్ తుగ్లక్ సాటి లేని పరాజయం పొందాడని చెప్పిన చరిత్రకారుడు ఎవడంటే లేన్ పూల్. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ లేన్ పూల్. ఇతడు షేక్ నిజాముద్దీన్ ఔలియా అండి, ఇది జౌలియా కాదు, అనే చిష్టి మతాచార్యుని సమాధిని ఢిల్లీలో నిర్మించాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఈ స్టార్లో. కిందటి సంవత్సరం ఎంటీఎస్లో అడిగాడు అనమాట ఈ బిట్టు. ఇందులో అన్ని చదువుకొని వెళ్ళాను, ఇదే వదిలి వెళ్ళిపోయిన అదే ఇచ్చాడనమాట. సో, క్రిందటిసారి ఎంటీఎస్కి ప్రిపేర్ అయినప్పుడు పైన చదువుకొని వెళ్ళామన్నమాట. ఏంటంటే ఎంటీఎస్ కదా పైన అడుగుతారు కదా అని అనుకున్నాను. ఫస్ట్ అక్కడే మిస్టేక్ చేశాను. నేను చాలామంది చేశారు అనుకోండి. సో, అందుకే ఇప్పుడు జాగ్రత్తగా డెప్త్గా నేర్చుకుంటున్నాము. సో, ఫస్ట్ ఏంటంటే తుగ్లక్చే చైనాకు రాయబారిగా పంపబడినవాడు ఎవరు అని అడిగాడు. సో, ఇబన్ బటూటా అండి. అప్పుడు నాకు తెలీదు, మిస్టేక్ చేసుకునే వచ్చాను. సో, అందుకే స్టార్స్ పెట్టాను. కింద సంవత్సరము సెప్టెంబర్లో 3rd షిఫ్ట్లో అడిగాడండి, October 30ని ఈ బిట్టు ఎంటీఎస్లోనే అడిగాడు అనమాట. అందుకే స్టార్స్ పెట్టాను. ఓకేనా? సో, అందుకే ఇప్పుడు డెప్త్గా చదవాలి ప్రతి దాని గురించి అనేసి ఇలా మీకు కూడా చెప్తున్నాను అనమాట. మీరు ఈ నేను చేసిన పొరపాటు మీరు చేయకూడదని. ఓకేనా? మీకు ఎంతో కొంత ఉపయోగపడాలని. పైన చెప్పాలంటే చాలా ఈజీగా చెప్పేసేయొచ్చండి. కానీ అలా ఉండకూడదు, మీకు బిట్టు పోకూడదనే ఇలా చెప్తున్నాను. ఓకేనా? సో, ఇబన్ బటూటా గురించి తెలుసుకుందామండి. ఈజిప్టుకి ఉత్తర ఆఫ్రికా టాంజియార్ చెందిన పర్యాటకుడండి ఈ ఇబన్ బటూటా అనే వ్యక్తి. సో, 14వ శతాబ్దంలో భారతదేశం వచ్చి మహమ్మద్ బిన్ తుగ్లక్ ఆస్థానంలో 8 సంవత్సరాలు ఉన్నాడు ఈ ఇబన్ బటూటా. తుగ్లక్ ఇతన్ని ఢిల్లీకి కాజీగా కూడా నియమించాడనమాట. సో, ఈ ఇబన్ బటూటా రచనలు ఏంటంటే కితాబ్ ఉల్ రహలా, యాత్రా సాహిత్యం అనమాట. ఓకేనా? ఇతడు దేశమంతా తిరిగి దేశీయ ఉత్పత్తుల గురించి, రహదారుల గురించి, అలాగే ప్రజా జీవితం గురించి రాశాడనమాట. నెక్స్ట్, ఇతడు ప్రపంచంలోని అన్ని ముస్లిం రాజ్యాలను సందర్శించిన ఏకైక యాత్రికుడు ఇబన్ బటూటా అండి. సో, ఇతని గురించి ప్రతి బిట్టు ఇంపార్టెంటే. ఒక రాయబారిగా చదివచ్చు, కానీ ఇతని గురించి అడిగినప్పుడు దొరికిపోతాం అనమాట. ఎందుకంటే ఇప్పుడు అంతా డెప్త్ అడుగుతున్నాడు, పైన అడిగే రోజులు పోనాయి అనమాట. అందుకే ప్రతిదీ డెప్త్ అడుగుతున్నాడు కాబట్టి మీరు డెప్త్గానే చదువుకొని వెళ్ళండి ఉద్యోగం కావాలనుకుంటే. లేకపోతే లేదు. అప్పుడులా బిట్లు చదివేసి వెళ్ళిపోతామంటే మాత్రంగా ఉద్యోగాలు అయితే రావండి. ఇదైతే ఖచ్చితంగా చెప్పగలను, అనుభవంతో చెప్పగలను, ఎందుకంటే అనుభవించాను కాబట్టి. సో, తుగ్లక్ తర్వాత ఢిల్లీ పీఠాన్ని అధిష్ఠించిన వాడు ఎవరు అంటే ఫిరోజ్ షా తుగ్లక్ అండి. సో, ఇక్కడితో మహమ్మద్ బిన్ తుగ్లక్ అయిపోయాడు. సో, నెక్స్ట్ వెరీ వెరీ ప్రతిదీ ఇంపార్టెంట్ అండి. మహమ్మద్ బిన్ తుగ్లక్ ఇంపార్టెంట్, గియాజుద్దీన్ తుగ్లక్ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు నెక్స్ట్ ఫిరోజ్ షా తుగ్లక్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫిరోజ్ షా తుగ్లక్. క్రీస్తు 1352-88. తుగ్లక్లలో ఎక్కువ కాలం సంవత్సరాలు పరిపాలించిన రాజు. తుగ్లక్లలో
మళ్ళీ గుర్తుపెట్టుకోండి. తుగ్లక్‌లలో ఎక్కువ కాలం, ఎక్కువ సంవత్సరాలు పరిపాలించిన రాజు ఎవడంటే ఫిరోజ్ షా తుగ్లక్ 37 సంవత్సరాలు పాలించాడు. ఇతను మహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క పినతండ్రి కుమారుడండి. సో, ఫిరోజ్ షా తుగ్లక్ తల్లిదండ్రుల తల్లి అబోర్ రాజపుత్రి రాజకుమారి బీబీ నైలా అండి. ఇతని తండ్రి గియాజుద్దీన్ సోదరుడు రజబ్ అండి. సో, ఇతను హిందూ మహిళకి జన్మించిన ఏకైక ఢిల్లీ సుల్తాన్. హిందూ మహిళకి జన్మించిన ఏకైక ఢిల్లీ సుల్తాన్ ఎవరని అడిగితే ఫిరోజ్ షా తుగ్లక్ అండి. హిందూ మత వ్యతిరేకి అయిన సుల్తాన్ కూడా ఇతనే, ఫిరోజ్ షా తుగ్లక్. ఇతను శాంతి కాముకుడు, యుద్ధ సామర్థ్యం తక్కువ అనమాట ఇతనికి. తాగుబోతుగా ఉండి తప్పతాగి తరచూ అర్ధనగ్నంగా ఉండేవాడనమాట. ఓకేనా. ఇతని ప్రధానమంత్రి ఇస్లాం మతం స్వీకరించిన తెలుగు బ్రాహ్మణుడండి. అయితే 2వ ప్రతాపరుద్రుని ఆస్థానంలో ఉండేవాడు ఈ బ్రాహ్మణుడు. ఇతనే ఖాన్ ఈ జహాన్ మక్బూల్ లేదా మాలిక్ మక్బూల్గా పేరు మార్చుకున్నాడు. ఖాన్ ఈ జహాన్ అంటే ప్రపంచానికి ప్రభు అండి. ఈ ఫిరోజ్ షా తుగ్లక్ ఇతనికి ఖాన్ ఈ జహాన్ అనే బిరుదునిచ్చాడనమాట. ఇతను నిర్మించిన నగరాలు ఏంటంటే ఫతేబాదు, హిస్సారు, ఫిరోజ్పూరు, జాన్పూర్. ఇస్లాం మతానికి వెలుగండి జాన్పూరు. సో, ఫిరోజ్ షా తుగ్లక్ ఈ నగరాలను నిర్మించాడనమాట, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇతను 1361లో నాగర్కోటపై దండెత్తి ధ్వంసం చేసిన దేవాలయం ఏది అని అడుగుతాడు. జ్వాలాముఖి దేవాలయం అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏవైతే ధ్వంసం చేశారో వాటిని అడుగుతాడు, ఏవైతే కట్టాడో వాటిని అడుగుతాడు, వీళ్ళ బిరుదులు అడుగుతాడు, వీళ్ళ పేర్లు అడుగుతాడు, వీళ్ళ ఆస్థానంలో ఉన్న కవులు అడుగుతాడు. అందుకే ప్రతీదీ ఇంపార్టెంట్. ఇంత డెప్త్గా చెప్పడానికి కారణం ఇదే. మీకు గ్రూప్స్ లెవెల్లో నేను చెప్తున్నానండి బిట్స్ తయారు చేసి. సో, మీరు నోట్బుక్ తీసుకొని రాసుకొని చదివితే మీకే మంచిది. ఇంకెంతకంటే నేనైతే ఏం చెప్పలేను. ఓకేనా. సో, ఇతను 5 రకాల పన్నులు విధించాడండి. సో, అవేంటంటే కారజ్ అండి 1/5 వంతు ముస్లిమేతర రైతులపై. ఉసరండి 1/10 ముస్లిం రైతులపై అండి. జకాత్ అనే పన్ను 1/10% ముస్లింలపై విధించే మత పన్ను అనమాట ఇది. జిజియా అండి వెరీ ఇంపార్టెంట్. ముస్లిమేతరులపై విధించే పన్ను, అంటే ముఖ్యంగా హిందువులపై విధించాడు. జిజియా పన్ను విధించిన వాడు ఎవడంటే ఫిరోజ్ షా తుగ్లక్. వెరీ వెరీ ఇంపార్టెంట్. జిజియా పన్ను గురించి ఎక్కువసార్లు అడిగాడండి. ఓకేనా. సో, కామ్స్ అండి యుద్ధ దోపిడీలో 5వ వంతు పన్ను అనమాట. ఓకేనా. కామ్స్ అంటే సో, ఈ 5 పన్నులను విధించాడు ఇతనే, ఫిరోజ్ షా తుగ్లక్కే. ఇతని కాలంలో వ్యవసాయ రంగం అనేది ఎక్కువగా అభివృద్ధి చెందింది. ఓకేనా అండి. నెక్స్ట్ ఇతను కాల్వలలోని నీటిని ఉపయోగించుకున్న వారిపై ష్రబ్ అనే 10% నీటి తీరువ పన్ను కూడా విధించాడండి. ష్రబ్ అనే నీటి తీరువ పన్నును విధించిన వాడు ఎవడంటే ఫిరోజ్ షా తుగ్లక్. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇతను ప్రవేశపెట్టిన 2 నాణెములు ఏంటి అని అడుగుతాడు. వెండి రాగి మిశ్రమం అనమాట ఈ 2. ఒకటి అర్ధ జటాలు, 2 బిక్కు పావు జటాలు. భగవంతుడు నాకు ప్రసాదించిన సంకల్పాలలో ప్రజాభావాల నిర్మాణం ఒకటి కనుకనే అనేక మసీదులు, కళాశాలలు, మఠాలు నిర్మిస్తున్నానని పేర్కొన్నవాడు ఫిరోజ్ షా తుగ్లక్ అండి. ఇతను పిడుగుపాటు వలన ధ్వంసమైన కుతుబ్ మీనార్కు మరమ్మతు చేశాడండి. పిడుగుపాటుకు గురై ధ్వంసమైన కుతుబ్ మీనార్కు మరమ్మతు చేసిన ఢిల్లీ సుల్తాన్ ఎవరంటే ఫిరోజ్ షా తుగ్లక్ అండి. ఇతడు స్వయంగా ఢిల్లీలో తాన్ గరియల్ అనే కాలమాన యంత్రాన్ని రూపొందించాడు. స్వయంగా ఇతను దాన ధర్మాల కోసం, పేద బాలికల వివాహాల కోసం నెలకొల్పిన శాఖ ఏది అంటే దివాన్ ఈ ఖైరత్. వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ శాఖలు గుర్తుపెట్టుకొని అడుగుతాడు. ఢిల్లీలో తెరిపించిన ఉచిత వైద్యశాల ఏదంటే దార్ ఉల్ సిఫాసా. ఓకేనా. వృద్ధులకు మృతి కల్పించడానికి ఏర్పాటు చేసిన శాఖ ఏదంటే దివానీ ఇస్తిహక్. ఇతను స్థాపించిన మంత్రిమండలి ఏదంటే మజ్లిస్ ఈ ఖలాఫత్. ఓకేనా. తర్వాత ఇతను విధానాల్లో ముఖ్యమైనది ఏంటంటే బానిస విధానం అండి. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. బానిసల కోసం ఏర్పాటు చేసిన శాఖ ఏదంటే దివానీ బందగాని. ఓకేనా. ఇతని ఆస్థాన చరిత్రకారులు జియావుద్దీన్ బరౌని అండి. అయితే ఇతను తారీఖ్ ఈ ఫిరోజ్ షాహీ ఫత్వా ఈ జహీందర్ అని రచించాడు. నెక్స్ట్ షామ్సీ సిరాజ్ అండి తారీజీ ఫిరోజ్ షాహీ రచించాడు. ఫిరోజ్ షాహీ గురించి అనమాట ఇదే. నెక్స్ట్ ఇతని బిరుదులు ఈ జియావుద్దీన్ బిరుదులు అనమాట. సారీ ఫిరోజ్ షా బిరుదులు అనమాట. ఇతని బిరుదులు ఏంటంటే రైతు బాంధవుడు, ఉద్యానవనాల రాజు. వెరీ ఇంపార్టెంట్ అండి ఈ బిరుదులు. ఫిరోజ్ షా తుగ్లక్కి బిరుదులు ఏంటంటే రైతు బాంధవుడు, ఉద్యానవనాల రాజు. ఓకేనా. ఇతని తరువాత రాజ్యానికి వచ్చిన వారు ఎవరంటే 2వ గియాజుద్దీన్ తుగ్లక్, అల్లావుద్దీన్ సికిందర్ షా అండి, గుర్తుపెట్టుకోండి. అయితే తుగ్లక్లలో చివరివాడు ఎవరంటే నాసిరుద్దీన్ మహమ్మద్ అండి. ఓకేనా అండి. నాసిరుద్దీన్ కాలంలో తైమూర్ దండయాత్ర అండి 1398లో జరిగింది. సో, తైమూర్ ఢిల్లీని ఆక్రమించిన సంవత్సరం కూడా 1398. 1414లో నాసిరుద్దీన్ మరణానంతరం
ఖిజిర్ ఖాన్ ఢిల్లీపై సయ్యద్ వంశాన్ని స్థాపించాడండి. సో నాసిరుద్దీన్ మరణంతో ఢిల్లీ ఎవరి వశమైందంటే మాత్రంగా ఖిజిర్ ఖాన్ సయ్యద్ వశమయ్యింది. సో సయ్యద్ వంశాన్ని ఇతను సృష్టించాడనమాట. సో ఇదండి తుగ్లక్ వంశం గురించి. వంశం వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఈ తుగ్లక్ వంశము. సో ఇందులో ఉన్న ప్రతి తుగ్లక్ గురించి చదవండి, ఓకేనా. గియాజుద్దీన్ తుగ్లక్ ఇంపార్టెంట్, ఫిరోజ్ షా తుగ్లక్ ఇంపార్టెంట్, మహమ్మద్ బిన్ తుగ్లక్ ఇంపార్టెంట్, వాళ్ళు ప్రవేశపెట్టిన విధానాలు, శాఖలు మొత్తం ఇంపార్టెంట్. వాళ్ళ ఆస్థాన కవులు, వాళ్ళ బిరుదులు, వాళ్ళ రచనలు ఇవన్నీ చదవండి. వాళ్ళ రాయబారులు మెయిన్, వాళ్ళ రాయబారుల గురించి కూడా చదవండి. సో ఇది కొంచెం పెద్ద టాపిక్. సో ఇది ఈ రోజుతో అయితే అయిపోయిందండి తుగ్లక్ వంశం. నెక్స్ట్ సయ్యద్ వంశం, లోడీ వంశం ఉన్నాయి. అవి నెక్స్ట్ వీడియోలో అయితే నేను కంప్లీట్ చేసేస్తానండి. సో చదవండి. ఎలాగొద్దన్న మనకి ఎంటీఎస్కి ఒక 4 రోజులు దొరికింది కదా, 4 రోజులు ఉంటుంది సమయము. సో ఇందులో బాగా మీరు హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ మాత్రం వదలకండి. ఎక్కువగా మార్క్స్ వచ్చేవి ఈ సబ్జెక్టులే ఎక్కువగా వస్తున్నాయి, తర్వాత సైన్స్, ఓకేనా అండి. వీటిని నెగ్లెక్ట్ అయితే చేయకండి, మార్క్స్ వస్తాయి, బిట్స్ బాగా వస్తాయి అన్నమాట వీటి నుంచి. సో వీటిని మీరు ఎంత బాగా రివిజన్ చేస్తే మీకు అంత మంచిది, ఓకేనా అండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎంతవరకు నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ కలుసుకుందామండి మరొక వీడియోలోనే.